మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. మన ఇద్దరం మంచి డాన్సర్ కోసం వెతుకుతున్నాం కదా, కరెక్ట్ అయిన వాడు దొరికాడమ్మా. చాలా బాగా చేస్తున్నాడమ్మా. వర్షం వచ్చి చలి బెట్టింగ్స్ నాకు ఓనికింగ్స్. హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీడన్ లో స్వీట్ కపుల్. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే, ఫస్ట్ టైం మేము ఇండియా వెళ్ళకుండా క్రిస్మస్ గ్యాదరింగ్ కి ఇక్కడే ఉన్నాము. నాకు అక్షయ్ కి కూడా సీక్రెట్ శాంటా టాస్క్ వచ్చింది అండ్ మాకు ఏం గిఫ్ట్స్ వస్తాయో కూడా ఎక్సైటెడ్ గా ఉన్నాము. అండ్ మేము కూడా మాకు చిట్స్ లో వచ్చిన వాళ్ళకి టాస్క్ ఇచ్చాము అండ్ ఆల్సో గిఫ్ట్ కూడా ప్యాక్ చేసాము. క్రిస్మస్ గ్యాదరింగ్ అంతా ఈ వీడియోలో చూసేయచ్చు. టాస్క్ నుంచి ఫుడ్ వరకు ఏమేమి ఉన్నాయో మా ఫన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. సో చూసేయండి. సరే పిక్ చేసుకోండి, పిక్ చేసుకోండి. అది 2 weeks బిఫోర్ క్రిస్మస్ ఇలా చిట్స్ లో అందరి నేమ్స్ రాసాము. సో అందరూ ఒక్కొక్కరు పిక్ చేసుకున్నారు. ఆ చిట్టీలో ఎవరి నేమ్ వస్తే వాళ్ళకి మనం టాస్క్ అండ్ గిఫ్ట్ కూడా ప్లాన్ చేయాలన్నమాట. చిట్స్ లో నేమ్ అవి పిక్ చేసుకున్నాక టాస్క్ కూడా డైరెక్ట్ గా ఇవ్వలేదు. వాళ్ళ ఇంటి లెటర్ బాక్స్ లో వేయడం ఆర్ ఫార్వర్డ్ మెసేజ్ లాగా వాట్సాప్ లో పంపించడం కానీ, ఆర్ నాకు తెలిసిన ఫ్రెండ్ ని టీమ్స్ లో పింగ్ చేసి ఫార్వర్డ్ చేయమన్నాను నేను ఇవ్వాల్సిన టాస్క్ పర్సన్ కి. ఇలా అయితే ప్లాన్ చేశాను డిఫరెంట్ గా. పానీపూరీస్ ఓకే, ప్యాక్ చేసేద్దామా? వెళ్ళిపోదాం ఇంకా. సో ఈ పానీపూరీలు ఈసారి పొట్లక్ నాన్ వెజ్ కాదనమాట. మా వాళ్ళు అందరూ ఎలాగన్నా చాట్స్ తినాలి అన్నారు. సో పానీపూరీలు, మసాలా చాట్, బటానీ చాట్, మంచూరియా, ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇలాంటి చాట్ పొట్లక్ అనమాట ఈసారి. లెట్స్ గో. మేమైతే గ్యాదరింగ్ 5కి ప్లాన్ చేసుకున్నాము. బట్ మేము వెళ్ళేసరికి 5:15 అయిపోయింది అండ్ ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. సో అందరూ వచ్చే వరకు మేము అలా సొల్లేసుకుంటున్నాం అనమాట. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. సో అందరు వచ్చేసారు. ఆల్ సెట్ ఫర్ ద టాస్క్ రివీల్. ఇప్పుడు 1 by 1 ఇంకా వాళ్ళు చేసిన టాస్కులు రివీల్ చేసే టైం వచ్చేసింది. నాకు ఇచ్చింది చందు, ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ బట్టి గెస్ట్ చేసా. కరెక్టా? ఏంటి ప్రాంక్ ఫ్రెండ్? బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అన్నమాట. యాక్చువల్లీ మేము టీటీ ఆడతాము, బట్ ఇప్పుడు కొత్తగా బ్యాడ్మింటన్ స్టార్ట్ చేశారు. సో ఈ సాటర్డే అన్నమాట టోర్నమెంట్. కోర్స్ బుక్ చేశారు. వాళ్ళ టాస్కులు చూపించేశాక వాళ్ళ గిఫ్ట్ కూడా గెస్ట్ చేసి తీసుకోవాలి. ఇక్కడ నాకు ఫార్వర్డ్ లో వచ్చింది, పిల్లలతో గానీ ఎవరితో గానీ ఒక రీల్ చేయమని. ఆస్తులు ఇచ్చారా? ఏదైనా ఇచ్చారా? అందుకే ఎదురొచ్చే ప్రతి వాడిని చిరునవ్వుతో పలకరిస్తూ వెళ్ళిపోతే చాలు. అందరూ కూడా చాలా బాగా టాస్క్స్ చేశారు. ఆఖరికి పిల్లలతో కూడా చేయించారు పేరెంట్స్ అందరూ. హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్ అండ్ గుడ్ జాబ్ ఎవ్రీవన్. దుర్గారావు టిక్ టాక్ రీల్స్ లో ఏదన్నా 2 రీల్స్ పిక్ చేసుకొని చేయమన్నారు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. మ్యాక్స్ అందరి టాస్కులు పెట్టడానికి ట్రై చేశాను. బట్ ఒక 2
3 మిస్ చేశాను. అది కూడా చేసిన వాళ్ళు కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వలేమో వద్దు అంటేనే అవి మాత్రమే పెట్టలేదు, మిగతా అన్ని మ్యాక్స్ పెట్టేశాను కూడా. డాన్స్ ఓకే ప్లే కొట్టు. ఒకటి వచ్చి పవన్ కళ్యాణ్ సాంగ్ లుంగి డాన్స్ 1 మినిట్. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. చందన లేకపోతే రోహిత్ అనుకుంటా. తెలీదేమో అది. హోటల్ అనుకుంటా. గిఫ్ట్ అయితే వచ్చింది కదా. లేదు లేదు. నేను మిమిక్రీ చేయాలి అందరిది. క్రేజీ టాస్క్. ఇంతసేపు ఎవరైనా వెయిట్ చేస్తారా సారీ చెప్పడానికి? సారీ 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 యావున కూడా మళ్ళీ రిపీట్ నాకు వచ్చిన టాస్క్ టైలర్ స్విఫ్ట్ కి నచ్చిన డిష్ కాదు, స్వరూపకి నచ్చిన డిష్ టైలర్ స్విఫ్ట్ ఏడుస్తుంది ఆల్రెడీ. యూజువల్లీ చాట్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి. ఇక్కడ ఫన్ ఏంటంటే టైలర్ షిఫ్ట్ పాట పాడుతూ తినిపించమన్నారు, బట్ తను మాత్రం పాడకుండా టీవీలో సాంగ్ పెట్టి తినిపించాడు. అందుకే ఇంకా మా వాళ్ళందరికీ ఫుల్ నవ్వొచ్చేసింది. తనకి టాస్క్ ఎవరిచ్చారో అని గెస్ చేస్తున్నారు, బట్ రాంగ్ గెస్ అన్ఫార్చునేట్లీ. అయిపోయారు 45 సెకండ్స్ మీరు. అయ్యా బాబోయ్. మంచి డాన్సర్ కోసం వెతుకుతున్నాం కదా, కరెక్ట్ అయిన వాడు దొరికాడమ్మా. చాలా బాగా చేస్తున్నాడమ్మా. సీక్రెట్స్ అంతా వచ్చింది మనకి. అది చేయడానికి వెళ్ళిపోదాం బయటికి. లెటర్ వేసారు నాకు మా లెటర్ బాక్స్ లో. అక్షయ్ స్మాష్ ఎగ్ ఆన్ యువర్ హెడ్, డూ ఇట్ అవుట్ సైడ్, వేర్ ఓన్లీ షార్ట్స్, సింగ్ ఏ క్రిస్మస్ సాంగ్ విత్ దిస్ యాక్టివిటీ అంట. బయట టెంపరేచర్ -2 -3 ఉంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. టీషర్ట్ తీసేస్తున్నా, చలేస్తున్నా. చలి మామూలుగా లేదు. ఓకే ఏం చేయాలి? సాంగ్ పాడాలి, గుడ్డు నెత్తి మీద కొట్టుకోవాలి. జింగిల్ బెల్స్ జింగిల్ ఆల్ ద వే. ఎవడు చూడట్లేదు కదా. Oh what fun it is to ride in a one horse open sleigh. అయ్యో పడట్లేదు జింగిల్ బెల్. వర్షం వచ్చింది, చలి బెట్టింగ్స్, నాకు ఓనికింగ్స్. అయ్యో ఎవరు అమ్మాయి వచ్చింది అక్కడ. అయ్యో జింగిల్ బెల్స్ 2 minutes పాడాను పాట, అంతకు మించి పాడలేను. I'm shaking. Let's go inside. All the way. You try. A super gift asla. The best gift. Happy man. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. నాకు ఇచ్చిన టాస్క్ కొంచెం కాంప్లికేటెడ్ అయినా ఫస్ట్ టైం కదా చేసే అని అక్షయ్ బాగా పుష్ చేస్తుంటే చేయాల్సి వచ్చింది. హీట్ ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాను నా బెస్ట్ ఫ్రెండ్ తో, అండ్ 1.5 డే వరకు ప్రాంక్ అని చెప్పలేదు. ఆ రోజు ఆ మూమెంట్ వరకు కూడా చెప్పలేదు నేను. సే సారీ టు పూరి. అలా మా టాస్క్లు, సీక్రెట్స్ అంట, గిఫ్ట్లు అన్ని తీసుకోవడం అయిపోయాక డిన్నర్ టైం అన్నమాట. ఈ రోజు పాట్లక్ కి మనం స్టార్టింగ్ లో చెప్పినట్టే కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసాము. అవేంటో చూసేయండి. ఓకే పానీపూరి, చికెన్ కర్రీ, మష్రూమ్ మంచూరియా, ఎగ్ ఫ్రైడ్ రైస్.
డిన్నర్ కుమ్మేశాక నెక్స్ట్ అయితే అలా ఫన్ గేమ్ స్టార్ట్ చేసాం. గేమ్ ఏంటంటే మేరీ క్రిస్మస్ అని చెప్తే ఆ లిట్ చేసిన క్యాండిల్స్ అన్ని ఆఫ్ అవ్వాలి. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ప్లాన్ నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. నేను ఎక్కడి నుంచి చూస్తే ఇచ్చండి కదా కామెడీ. మమ్మల్ని చూసి పిల్లలు కూడా ఫుల్ ఇంట్రెస్టింగ్ గా ఈ గేమ్ అయితే ట్రై చేశారు. నేను చేస్తా అని. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఆ తర్వాత కొంతసేపు మా అందరి అండ్ మీ ఫేవరెట్ అని కూడా అనుకుంటున్నాను దంష్రాస్ గేమ్ ఆడాము. అయితే ఎండ్ ఆఫ్ ది పార్టీ మోడ్ లో ఉన్నా కూడా డిస్కో లైట్స్ ఆన్ చేసి డాన్స్ అయితే స్టార్ట్ చేసాం. ఫుడ్ అండ్ డాన్స్ లేకుండా పార్టీ ఎండ్ అవ్వదు పుష్ప. మా పార్టీ అండ్ ఫన్ విత్ డాన్సెస్ అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ అరౌండ్ midnight 1 వరకు. మా ఫన్ చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాము. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ యూ లైక్డ్ ఇట్. Please don't forget to like, share and subscribe for more fun videos from us. Bye bye. See you in the next one.